హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మనం ఈ శ్రీరామనవమికి చేసుకునే ప్రసాదాలలో పానకం, వడపప్పు, అలాగే చలివిడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పానకం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. 2 కప్పుల నీళ్ళకి అరకప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి. ఇలా కరిగిన బెల్లం నీళ్ళని ఒక బౌల్లోకి స్ట్రైనర్ ద్వారా మనం వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఏవైనా ఇంప్యూరిటీస్ అనేవి ఉంటే స్ట్రైనర్లోకి వస్తాయి. ఇప్పుడు వడకట్టుకున్న బెల్లం నీళ్ళలో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ అల్లం రసం, నేను ఇక్కడ పచ్చిది వేస్తున్నాను. మీ దగ్గర ఎండు అల్లం ఉంటే 1/2 టీ స్పూన్ పౌడర్ వేసుకోండి, ఎండు అల్లం పౌడరు. అలాగే 1/2 టీ స్పూన్ సోంపు వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, మన పానకం రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని 2 తులసాకులు వేసుకొని సర్వ్ చేస్తే మన పానకం అనేది రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ రెసిపీ వచ్చి చలివిడి అండి. చలివిడి కోసం నేను ఇక్కడ మామూలు బియ్యం పిండే తీసుకుంటున్నాను. చలివిడి పచ్చి బియ్యం పిండితో చేస్తారు, కానీ నేను ఇక్కడ నార్మల్ బియ్యం పిండి 3/4 కప్పు తీసుకున్నాను. 3/4 కప్పు బియ్యం పిండికి అరకప్పు బెల్లం తురుము వేసుకుంటున్నాను. స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉండడం కోసం నేను అరకప్పు తీసుకుంటున్నాను. ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని బెల్లం అలాగే నెయ్యి పిండి అంతా కూడా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండి, బెల్లం, నెయ్యి అలాగే పూర్తిగా కలిసిపోయిందండి. ఇందులోనే 2 టీ స్పూన్ల నీళ్లు వేసుకుంటున్నాను. నీళ్లు వేసుకొని ముందుగా కలుపుకోవాలి. నాకు ఇక్కడ 2 టీ స్పూన్ల నీళ్ళు అనేవి సరిపోలేవు కాబట్టి మరో టీ స్పూన్ నీళ్ళు వేసుకున్నాను. ఇప్పుడు నాకు ముద్దలాగా మారుతుందండి. ఇలా ముద్ద అయ్యేంత వరకు బాగా ఒత్తుతూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చలివిడికి కొద్దిగా పైనుండి నెయ్యి రాసుకొని పైన కాజుతో గార్నిష్ చేస్తే మన చలివిడి అనేది రెడీ అయిపోయిందండి. 3వ ప్రసాదం వచ్చి వడపప్పు అండి. దీనికోసం అరకప్పు పెసరపప్పు తీసుకొని నేను 1 గంట ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా వడకట్టుకొని ఒక స్ట్రైనర్లో వేస్తే మిగతా నీళ్ళన్నీ కూడా ఇనికిపోతాయండి. ఇందులో కొద్దిగా బెల్లం కలిపితే వడపప్పు రెడీ అయిపోయిందండి. మన 3 ప్రసాదాలు రెడీ అయిపోయాయండి. ఈ శ్రీరామనవమికి దేవుడికి నివేదించండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.